అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాము. కుంభరాశి వారికి ఏప్రిల్ 29 అనగా బుధవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాం. అయితే కుంభరాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు ఏమిటంటారు కదా, అంటే మరి ఆ సమస్యల పరిష్కారం కోసం ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం అండి. మన గురుగారు అఘోర తాంత్రికతో స్త్రీ పురుష వశీకరణ చేస్తారు. ప్రత్యేకమైన పూజలు చేసి భార్యాభర్తల సమస్యలు, మానసిక సమస్యలు, ప్రేమ పెళ్లి సమస్యలు, మీ పడిన చెడు ప్రయోగాల నివారణ 100% చేస్తారండి. మీరు కోరుకున్న స్త్రీ కానుకుంటున్నారా, మీరు కోరుకున్న పురుషుడు కానుకుంటున్నారా, అయితే ఒకసారి మన గురుగారు సంప్రదించండి. మన గురువు పేరు వచ్చి శివశక్తి రాజు గారండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9764639967. చాలా నమ్మకమైన గురుగారు. మన గురుగారు స్త్రీ పురుష వశీకరణ చెట్లు చాలా ప్రత్యేకత గలవారండి. 100% ప్రతి ఒక్క సమస్యకి విత్-ఇన్ డేస్లో పరిష్కారం కలదు. దూర ప్రాంతంలో వారికి ఫోన్ కాల్ ద్వారా మీ యొక్క సంపూర్ణ భవిష్యత్తు ఖచ్చితంగా చెప్తారండి. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశిఫల దినఫలిత ప్రకారము మీరు ఇద్దరు వ్యక్తులతో అయితే తప్పకుండా జాగ్రత్త వహించవలసి ఉందండి. ఎందుకంటే ఆ ఇద్దరు వ్యక్తులు కూడా ఇదివరకు మీకు చాలా అంటే చాలా నష్టాన్ని కలిగించినటువంటి వ్యక్తులు. ఆ ఇద్దరు వ్యక్తులు మీ ముందైతే చేతులు జోడించుతారని చెప్పుకోవచ్చు. మరి ఈ యొక్క రాశివారి గురించి మొదటగా వీరి గురించి అలాగే వీరి యొక్క మనస్తత్వం గురించి కూడా మనమైతే తెలుసుకుందాం. ముఖ్యంగా సహనము ఓర్పు కలిగినటువంటి ఈ రాశి వాళ్ళు కోపాన్ని కూడా ఎక్కువగా కలిగి ఉంటారు. అయితే ఈ రాశి వారికి ఓర్పు సహనం ఎంతైతే ఉంటుందో కోపం కూడా అంతే ఎక్కువగా ఉంటుంది. అలాగే ఎప్పుడైతే ఓర్పు సహనం కోల్పోతారో అటువంటి సమయంలో మాత్రం వీరికి కోపం కూడా ఒక ప్రళయంలాగా ముంచుకొస్తుందని చెప్పాలి. అంతేకాకుండా ఈ రాశిలో పుట్టిన వారు మీ పక్క వాళ్ళను నమ్మినట్లుగా మిమ్మల్ని మీరు అస్సలు నమ్ముకోరండి. ఇదే మీరు చేస్తున్నటువంటి పెద్ద మిస్టేక్. ఎక్కడి నుండైనా మీరు ఈ అలవాటునైతే తప్పకుండా మార్చుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ముందుగా మీరు 2 పనులు అయితే చేయాలి. 2 ముఖ్యమైనటువంటి ఆ విషయాలు ఏమిటంటే, మొదటగా మీరు దైవారాధన చేయటము అస్సలు మర్చిపోకండి. రెండవది మిమ్మల్ని మీరు నమ్ముకోవటం. ఇక్కడ ఎప్పుడైతే మిమ్మల్ని మీరు నమ్ముకోవడం ప్రారంభిస్తారో మీరు అనుకున్నటువంటి పనుల్లో వాటిలో కూడా తప్పకుండా విజయాన్ని అయితే సాధించగలుగుతారు. అలాగే దైవారాధన చేయటం కుదరకపోయినా కనీసము మీకు వారంలో 1 రోజైనా కానీ లేదంటే 2 రోజులైనా కానీ కుదురుతుంది కదండి. అలా ఆ రోజైనా కానీ దైవారాధన సరిపోతుంది. ఏది చేసినా కూడా దీపారాధన మనస్ఫూర్తిగా చేసుకోవాలి. కాబట్టి ఈ రాశివారు ఖచ్చితంగా మీరు అనుకున్న వాటిలో విజయాన్ని సాధించాలనుకుంటే మాత్రం మీలో అంటే మీకున్నటువంటి విశ్వాసం నమ్మకంతో పాటుగా భగవంతుని యొక్క ఆరాధన, భగవంతుని యొక్క అనుగ్రహం చాలా ముఖ్యమని చెప్పి అది తెలుసుకోండి. మీరు ఎన్ని పనులైనా చేయండి, ఎంత కష్టమైనటువంటి సమస్యలైనా కానీ ఎదుర్కొనేటువంటి ధైర్యం మీలో ఉన్నప్పటికీ కూడా భగవంతుని యొక్క అనుగ్రహం లేకపోతే అది మీరు ఎంత విజయం సాధించినా కూడా అది వ్యర్థమని చెప్పుకోవాలి. అలాగే మీరు ఎంత బలహీనైనా కానీ మీ యొక్క బలం కానీ ధైర్యం కానీ ఇందులోనూ కూడా పనికిరావని చెప్పి తెలుసుకోండి. కాబట్టి భగవంతుని యొక్క ఆరాధన చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మనం ప్రతిరోజు కూడా రోజు మొత్తం మీద సరైనటువంటి టయానికి నిద్రపోతాం, అంత తింటాం, ఇన్ని వల్ల అయితే చేసుకుంటాం. కానీ భగవంతుడి విషయం వచ్చేసరికి ఏదోలే తర్వాత చేసుకోవచ్చు అనే విధంగా మనమైతే ఒక రకమైన ఆలోచన భావం వెళ్ళిపోతాం. ఎందుకంటే భగవంతుడు ఏమైనా చూస్తున్నాడా లేదంటే వింటున్నాడా? కాకపోతే ఏంటంటే మన అవసరం కోసం భగవంతుడి దగ్గర మోకరాలుతుంటాం. అంత అవసరమే ఉంది, తర్వాత ఏదో చేసుకోవచ్చు అన్నప్పుడు చేసుకుంటే భగవంతుడు వెంటనే కరిగిపోతాడు, మనకు వరాలు కురిపించేస్తారని మనల్ని చూసి కొంచెం జాలిపడతా అని చెప్పేసి ఒక భావన అయితే ప్రతి ఒక్కరికి కూడా ఏర్పడుతుంది. అందరికీ కాదండి, కొందరికి. కాబట్టి ఈ విధంగా మీరైతే నిర్లక్ష్య భావం చేసి కొద్దీ భగవంతుడి యొక్క అనుగ్రహానికి కూడా మీరు కొంచెం దూరం అవుతారని చెప్పుకోవాలి. కాబట్టి మీకు ఎన్ని పనులు ఉన్నా ఎన్నినే ఉన్నాయి కానీ దైవారాధన చాలా ముఖ్యం అని చెప్పి తెలుసుకోండి. ఒకవేళ మీకు అసలు కుదిరినటువంటి పక్షంలో కనీసం దైవనామస్మరణ చేసుకోవడం వల్ల తప్పకుండా మీకైతే భగవంతుని యొక్క అనుగ్రహం అనేది తోడవుతుంది. ఇక మీరు ఏమాత్రం కూడా పక్క వాళ్ళ మాటలు బెదిరిపోకుండా మీ పనులు మీరు చేసుకుని వెళ్ళడం చాలా అంటే చాలా ఉత్తమమైనటువంటి పని. రేపటి రోజున మీరు ఏదైనా కానీ మిమ్మల్ని ఉంచే విధంగా కొంతమంది ప్లాన్ చేసి మీకు ఏదైనా లేనిపోని మాటలు ఎక్కించేసి మీరు అతి కోపంగా గురే విధంగా వారి యొక్క ప్రోత్సాహం అయితే ఉండబోతుంది. కాబట్టి వారి ప్రోత్సాహాన్ని మీరు లొంగకుండా వారు ఏదైనా చెప్పినా కానీ మీరు అస్సలు తేగితీజీగా విన్నట్లుగా వదిలేయండి. అలాగే వారు చెప్పేటువంటి మాటల్లో మీ బుర్రకెక్కించేసుకొని అవతల వ్యక్తితో మీరు ఎక్కువగా కోప్పడిపోయి వారితో వాగ్వాదం చోటు చేసుకునే విధంగా వారితో ఏదైనా కానీ కొంచెం మితిమీరినటువంటి సంభాషణ చేయడం వల్ల ముందు రోజుల్లో మీకు వారి వల్ల కొంచెం ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడతాయి. కాబట్టి ఎవరు ఎన్ని చెప్పినా కానీ మీరు అనవసరమైనటువంటి కోపాన్ని తెచ్చుకోకండి. ఇక అలాగే ఈ రాశి వారికి 2 వ్యక్తులు మీ దగ్గరకు వచ్చి ప్రత్యేకంగా మీ చేతులు జోడిస్తారని చెప్పుకోవాలి. ఇక మీకు తిరగనేది కూడా ఉండదండి. ఇప్పటి వరకు మిమ్మల్ని ఎవరైతే అవహేళన చేశారో, ఎవరైతే మీ పత్రాన్ని కోరుకున్నారో, ఎవరైతే ఇంతకుముందు గతంలో మిమ్మల్ని మోసం చేశారో
ఎప్పుడు చూసినా కూడా మిమ్మల్ని ఎగతాళి చేస్తూ మీరు దేనికి పనికిరా అని చెప్పేసి నలుగురు ముందు మిమ్మల్ని అనవసరమైనటువంటి మాటలతో దూషించి మిమ్మల్ని కొంచెం తక్కువగా పరిచే విధంగా మాట్లాడిన వారు ఎవరైతే ఉంటారో వారు స్వయంగా వారే వచ్చి మీ దగ్గరికి మీ ముందు కూర్చొని చేతులు జోడిస్తారు, క్షమాపణలు అడుగుతారు. ఇక మీరు చాలా జాగ్రత్తగా పడాలండి. ఎందుకంటే ఆ ఇద్దరు మనుషుల నుంచి మీరు చాలా దూరంగా వెళ్ళాలి అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు మీ లైఫ్ నుంచి బయటపడిన వారైతే మీరు కూడా వాళ్ళని మీ లైఫ్ నుండి బయటపెట్టేయాలి. ఎందుకంటే మిమ్మల్ని ఒక్కసారి మోసపరిచిన వారే అలాగే మిమ్మల్ని చాలా పూర్తిగా కింద అదిగచాల్సిన విధంగా ఎన్నో మాటలతో హేళన చేసి మిమ్మల్ని బాధ పెట్టిన వారు మరలా వారికే వారు తప్పు తెలుసుకొని ఇప్పుడు మీరు ఏదైనా కొంచెం మంచి స్థాయికి రాబోతున్నారని తెలుసుకోనో, లేదంటే మీకు ఏదైనా మంచి అవకాశాలు ఉన్నాయనో, మీరు కొంచెం వారికంటే ఎక్కువ స్థాయిలో ఉన్నారనో చెప్పి తెలుసుకొని వారికి ఏదో ఒక అవసరం కోసం మీ దగ్గర రాబోతున్నారనే కానీ ఇక వారు ఏది కూడా వారిపై వాళ్ళు ఏదో ఒక క్షమాపణలు ఎదుర్కోవడానికి అయితే మీ దగ్గరికి రావడం లేదు. కాబట్టి వారి యొక్క నక్క వినయాలను మీరు ఏమాత్రం కూడా కొంచెమైనా కానీ నమ్మి వారిని మరలా కనుక మీ జీవితంలోకి ఆహ్వానించినట్లయితే ముందు రోజుల్లో మీకు కొంచెం ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. అలాగే మీ జీవితంలో వాళ్ళని అస్సలు రానివ్వకండి. వాళ్ళకి ఎటువంటి హెల్ప్ అని చేయకూడదు. ఇక ఇప్పుడు ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు, అలాగే వాళ్ళతో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని కూడా తెలుసుకుందాం. ఎవరైతే మిమ్మల్ని ఎక్కువగా నమ్మించి మోసం చేస్తారో వారిని మీరు ఏ విధంగా గుర్తుపెట్టాలంటే మీ జీవితంలో ఈ సంవత్సరం జరగబోయేటువంటి అద్భుతాలు గుడ్ న్యూస్ ముందు మీకు వ్యాపారంలో చాలా చక్కగా ఉంటుంది. అలాగే మీకు ఉద్యోగం చేసే వాళ్ళు కూడా ఉద్యోగంలో కొంచెం శాలరీస్ కూడా ఇంక్రీస్ అవుతాయి, చాలా ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే ఎవరైతే ఏదైనా చేస్తారంటే మీతో అసలు ఇదే అయ్యే పని కాదు, ఇక మీరు వేస్ట్ అని దేనికైతే మీరు పనికిరాని చెప్పి ఏదైనా చేసినా కూడా అది రాంగ్ అవుతుందని చెప్పి ఎవరైతే అన్నారో ఆ విధంగా ఇప్పటివరకు మిమ్మల్ని చెడుగా ప్రచారం చేసిన వాళ్ళందరూ కూడా మీ టాపిక్ తీసుకొని ప్రతి ఒక్క చోట మీరు దేనికి పనికిరా అని చెప్పి ఎవరైతే ఎడుగా చెప్పిన వాళ్ళు ఉంటారో వాళ్ళు మీ ముందు చేతులు కట్టుకునేలాగా మీరైతే మంచి స్థాయికి రాబోతుందని చెప్పుకోవాలి. అలాగే వాళ్ళు చేయబోయేటువంటి తప్పుల గురించి కూడా వాళ్ళు తెలుసుకుంటారండి. అలాగే మీరు గ్రేట్ అని చెప్పేసి మీ గురించి చాలా తప్పుగా మాట్లాడాము, మిమ్మల్ని చాలా తక్కువ అంచనా వేశామని చెప్పేసి నోరు మూసుకునేలాగా మీరైతే సమాధానం ఇవ్వబోతున్నారు. అలాగే రేపటి మీ పనుల్లో మీరైతే బిజీ గడబోతున్నారు. అలాగే చక్కగా కుటుంబంతో కలిసి బయటకు వెళ్తారండి. సరదాగా కాసేపు అయితే కుటుంబంతో గడబోతున్నారు. అలాగే దైవ దర్శనం చేసుకుంటారు. కాబట్టి గ్రహాలు ఎప్పుడు కూడా మనం అనుకూలంగా ఉన్నప్పుడు మాత్రమే మనం అంటే గ్రహాలు ఎప్పుడైతే అనుకూలంగా ఉంటాయో మనం ఆ మంచి పనులు కానీ లేదంటే మనం అనుకునే పనులు ఏవైనా కానీ చేయాలండి. ఎంతైనా మనం కష్టపడుతున్నామో దాన్ని చూసి గ్రహాలు కానీ భగవంతుడు కానీ ఫలితం అనేది మరింత ఎక్కువగా ఇస్తారు. మన యొక్క కష్టాన్ని మనం నమ్ముకోవాలండి. అలాగే రేపటి రోజున బంధువుల్లో ఒకరు మీతో కాస్త వాగ్వాదం చోటు చేసుకునే విధంగా గొడవ దిగేటువంటి అవకాశం కూడా ఉంది. వారితో అనవసరంగా మీరు కూడా ఎక్కువగా మాట్లాడకండి. మీ స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు, ఇక మీరు పనిచే చోట కావచ్చు, ఎవరైనా కానీ కొంతమంది మీతో కొంచెం అనవసరమైనటువంటి వాగ్వాదంతో మిమ్మల్ని రెచ్చగొట్టే విధంగా ప్రయత్నాలు అయితే చేస్తారు. కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్త పడండి. అటువంటి వారికి కొంచెం దూరంగా ఉండండి. ఇక రేపటి రోజున మంచిగా ఉందని చెప్పి మీరు తప్పకుండా నమ్మాలి. ఎందుకంటే మీరు ఆర్థిక పరంగా కూడా బాగా సెటిల్ అయ్యామని చెప్పేసి రేపటి రోజు మీకు అనిపిస్తుంది. అలాగే మీ చేతి నుండి కూడా రేపటి రోజు ధనం అనేది మీకు అనుకున్నటువంటి పనులకి సరిపడా ధనం అందుతుంది. రేపటి రోజున అభద్రత, ఏకాగ్రత లేకపోవడం అనే భావన మీకు మగతను నిర్లిప్తం కలిగిస్తుంది. రేపటి రోజు మీ యొక్క చరాస్తులు దొంగతనానికి గురి కాగలవు. కాబట్టి వాటిని జాగ్రత్తగా చూసుకోవడం చెప్పదైన సూచన. స్నేహితులు మీ జీవిత భాగస్వామి మీకు సౌఖ్యాన్ని, సంతోషాన్ని కలిగిస్తారు. లేకపోతే రోజంతా కూడా డల్గా, శ్రమపూరితంగా ఉండేది. మీకు బాగా ఇష్టమైన వారి నుండి కాల్ రావడంతో మీకు ఇది ఒక మంచి ఎంజాయ్మెంట్ రోజు అండి. ఆఫీస్లో చాలా రోజులుగా మీరు ఇబ్బందులు పడుతూ ఉంటే కనుక రేపటి రోజు మీకు ఎంతో మంచి రోజుగా మిగిలిపోతుంది. రేపటి రోజున ఖాళీ సమయంలో మీరు నీలి ఆకాశం కింద అంటే వాకింగ్కి వెళ్ళటం చాలా మంచిదండి. స్వచ్ఛమైన గాలి పీల్చడం ద్వారా ఆరోగ్యం చాలా బాగుంటుంది. మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. ఇది మీకు రేపటి రోజు మొత్తం ప్రయోజనం కలిగిస్తుంది. మిమ్మల్ని ఎంతో ఆనందంగా ఉంచేందుకు మీ భాగస్వామి రేపటి ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తారు. బహుళ ధాన్యం రొట్టెలు సిద్ధం చేసి ఆర్థికంగా పెరగడానికి పక్షులకు ఆహారంగా అందించడం ద్వారా మీకు ఆర్థికంగా బాగుంటుందండి. రేపటి రోజున వినాయకుని యొక్క ఆరాధన ఈ రాశివారి కన్నా కూడా మేలు చేస్తుంది. మరి తెలుసుకున్న ఈ రాశివారి యొక్క జాతక ఫలితాలు తిరిగి రేపటిలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.